జీవితంలో ఎదగాలన్నా, జీవితంలో ఎటువంటి వారితో ఉంటున్నాము అనే విషయాన్ని ముందుగా గ్రహించాలి. మన జీవితంలో ఎంచుకుంటే మన స్నేహితులు చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతమంది మన పక్కనే ఉండి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన జీవితంలో ఏదన్నా సాధించాలన్నా దానికి సరైన మార్గం ఎంచుకోవాల్సయితే ఉంటుంది. అయితే చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు అన్ని కాలాలు, అన్ని వయసుల వారికి సరిపోయేలా ఉంటాయి. మనిషి ఎదిగేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఉపయోగపడతాయి. జీవితంలో గెలిచేందుకు చాణక్యుడి మాటలు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. జీవితంలో విజయం సాధించాలంటే తప్పక చాణక్యుడి నీతి మాటలు పాటించాలి అంటారు మన పెద్దలు. అందుకే ప్రతి చోట, ప్రతి పనిలో చాణక్యుడి నీతి అనే మాట మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు నేటికి చాలామంది పాటిస్తుంటారు. చాణక్యుడి నీతి జీవితానికి అవసరమైన వివిధ విషయాల గురించి స్పష్టమైన వివరణను అందిస్తుంది. అందులో ఒకటి నమ్మకమైన స్నేహితులు అంటే ఎవరో కూడా వివరించాడు. ప్రతి వ్యక్తి తన జీవితంలో అన్ని దశలలో వివిధ రకాల వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్నేహితులను ఎంచుకోవడంలో ఉన్న సూక్ష్మ భేదాల గురించి చాణక్య నీతిలో సూచించిన సలహాలను మనం పరిశీలించినట్లయితే, చాణక్యుడి ప్రకారం స్నేహితులను ఎంచుకోవడం అంటే జీవిత మార్గాన్ని ఎంచుకున్నట్లే. మంచి లక్షణాలు కలిగిన స్నేహితులు మనల్ని జీవితంలో విజయానికి నడిపిస్తారని చాణక్యుడు పేర్కొన్నాడు. అయితే చెడు లక్షణాలు కలిగిన స్నేహితులు పాములు వంటి వారని, అలాంటి వారు మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదాన్ని బహుమతిగా ఇస్తుంటారని హెచ్చరించారు. పాములు మాదిరిగానే కొంతమంది మనుషుల మనస్తత్వంలో ఎప్పుడూ విషం నిండి ఉంటుంది. మీరు అలాంటి వారిని గుర్తించినట్లయితే వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. తమను పెంచిన తల్లిదండ్రుల కోసం కష్టపడి పనిచేయని వారిని, అమ్మా నాన్నలను అవమానించే వారిని చాణక్యుడు అత్యంత దుర్మార్గులుగా అభివర్ణిస్తాడు. ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరి జీవితాన్ని కూడా మంచి మార్గంలో వెళ్ళనివ్వరు. చాణక్యుడు నీతి ప్రకారం మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులు, భార్యలను, పిల్లలను పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం జీవించేవారు పాములు వంటి వారిని పేర్కొన్నాడు. అలాంటి వారితో స్నేహం చేయడం మీ అభివృద్ధికి అడ్డుకట్టే అవుతుంది. జీవితంలో న్యాయం, నిజాయితీకి విలువ ఇవ్వని వారితో స్నేహం చేస్తే అవి మీ జీవితాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తాయని చాణక్యుడు కూడా చెప్పాడు. అలాంటి స్నేహాలను మొగ్గలోనే తుంచేసుకోవడం మంచి లక్షణంగా చాణక్యుడు చెప్పాడు. చూశారు కదండి, వీడియో ఎలా అనిపించిందని వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి.